హలో నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు జర్నీ ఆఫ్ సఖీ స్ట్రీట్స్ అండి. ఈరోజు మనం సమ్మర్లో తాగడానికి మంచి రిఫ్రెషింగ్ మిల్క్ చేసుకున్నాం. ఒకటి రోజ్ మిల్క్, ఇంకొకటి ఠండాయి అంటారు కదండి, నార్త్ సైడ్లో ఎక్కువ చేసుకుంటారు. మనం అయితే బాదాం మిల్క్ అలా అన్నీ చేసుకుంటాం కదా. సో అలాంటిదేనమాట. నట్స్ అన్నీ వేసుకొని కొంచెం మసాలా వేస్తాము. అది మనం ఈ సీజన్ అని కాదు, ఏ సీజన్లో అయినా మనం హ్యాపీగా దాన్ని పౌడర్ చేసి పెట్టుకున్నామంటే చక్కగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చాలా ఫ్యాన్సీగా దాన్ని కాఫీలో ఇంకా ఐస్ క్రీమ్స్లో రకరకాలుగా యూజ్ చేసుకోవచ్చు. మనకి బయట చాలా రకాలుగా దొరుకుతున్నాయి అనమాట. స్వీట్స్లో మనం బాదాం మిల్క్ చేసుకున్నప్పుడు కొంచెం ఒక స్పూన్ యాడ్ చేస్తే దాని ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. సో ఈ పౌడర్ ఒకసారి చేసి పెట్టుకోవాలండి. అంటే ఎయిట్ కంటైనర్లో పెట్టుకొని రిఫ్రిజిరేట్ ఖచ్చితంగా చేసుకోవాలి. ఎందుకంటే నట్స్ని మనం పౌడర్లా చేస్తాం కదా. ఆ పౌడర్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆయిల్స్ రిలీజ్ అవుతాయి కదా, దాన్ని బయట ఉంచితే పాడైపోతుంది. సో ఖచ్చితంగా రిఫ్రిజిరేట్ చేసుకోవాలి. దీన్ని రిఫ్రిజిరేట్ చేసుకుంటే హ్యాపీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు మంచిగా యూజ్ చేసుకోవచ్చు. పాలల్లో కానీ, కాఫీలో కానీ, లేదంటే బాదాం మిల్క్ లాగా రిఫ్రెషింగ్గా చేసుకోవడానికి కానీ, ఏ ఫ్లేవర్ కావాలంటే మీకు ఆ నట్ ఎక్కువ వేసుకోండి, మీకు నచ్చినట్టు. సో ఇందులో సినమన్ కూడా యాడ్ చేసుకుంటారండి. సినమన్ పౌడర్ ఇంకా నట్మగ్ కూడా యాడ్ చేస్తారు. అది మన మసాలా అనేది మనకి నచ్చినట్టుగా యాడ్ చేసుకోవచ్చు. సో మన నెక్స్ట్ ఇక్కడ మనం రోజ్ మిల్క్ చేసుకుంటున్నాం. రోజ్ షర్బత్ అని కూడా అంటారండి. చూసారు కదా, ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను మీకు స్క్రీన్ మీద ఇచ్చేస్తాను చూడండి. ఇది గోంద్ కటారీ అంటారండి. అంటే గోంద్ అనేది రెండు రకాలు ఉంటుంది. ఒకటి వేడి చేస్తుంది, ఇంకొకటి మన బాడీని కూలెంట్ లాగా పనిచేస్తుంది. గోంద్ కటైరీ ఇలా చాలా రకాలుగా పిలుస్తారు దాన్ని. సో అది నేను ఆ 4 పీసెస్ నానబెట్టాను, హాఫ్ గ్లాస్ వాటర్ వేసి. సో అలా జెల్లీలా ఫామ్ అయిపోతుంది అనమాట. ఐస్ క్రష్ చేస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. సో దాన్ని యూజ్ చేసుకుంటే మన బాడీ కూలెంట్లా పనిచేస్తుంది అనమాట. ఇక్కడ రోజ్ సిరప్ యూజ్ చేస్తున్నాను కదా, చాలా మంచి టేస్ట్ వస్తుంది దానివల్ల. ఇలా అయితే మేము రిఫ్రెషింగ్గా జ్యూసెస్, డ్రింక్స్ అన్నీ ట్రై చేస్తూ ఉంటాం సమ్మర్లో. అందరూ ట్రై చేస్తూ ఉంటారు. సో మేము ఈరోజు ట్రై చేసింది నేను జస్ట్ మీకు చూపిందామని ఇలా చేశాను అనమాట. ఇదైతే మా ఇంట్లో చాలా బాగా నచ్చేసింది. ఇంతకుముందు కూడా తాగారు, బట్ డిఫరెంట్గా వేరే రకాలుగా చేసుకుంటూ ఉంటాం. ఎప్పుడు ఒకటే కాకుండా దాంట్లో ఇంకేదో మాకు నచ్చిన ఇంగ్రీడియంట్ మనం అలా ఎప్పుడు ట్రై చేస్తూనే ఉంటారు కదా ఇంట్లో హౌస్ వైఫ్స్ అందరూ. మనకి నచ్చిన వేరియేషన్ని దాన్ని క్రియేట్ చేసుకుంటూ ఉంటాం. సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. మా వాళ్ళందరికీ కూడా, పిల్లలకి అందరికీ కూడా చాలా రిఫ్రెషింగ్గా చాలా బాగుంది. పాలు చక్కగా మరిగించుకొని థిక్గా ఉన్నప్పుడు మిల్క్ ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా ఈరోజు అయితే మేము మంచి రోజ్ మిల్క్ చేసుకున్నాం అండి. చక్కగా రోజ్ పెటల్స్, డ్రై రోజ్ పెటల్స్, లేదంటే ఫ్రెష్ రోజ్ పెటల్స్ కూడా వేసుకోవచ్చు మన టేస్ట్ని బట్టి. చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది కదా. సో ఇలా చక్కగా చేసుకొని హ్యాపీగా ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు, మళ్ళీ లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. ఇది మనం పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా, డ్రై రోస్ట్ చేసుకున్నాం. సో చల్లగా అవుతాయని రోజ్ మిల్క్ చేసుకోవడం స్టార్ట్ చేసాం. సో ఇది చల్లగా అయిపోయింది ఇప్పుడు. సో దీన్ని మంచిగా గ్రైండ్ చేసేసుకొని, మరీ మెత్తగా పౌడర్లా కాకుండా కొంచెం బరకగా అనమాట, రఫ్గా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది. అగైన్ మళ్ళీ అందరికీ నచ్చదు ఆ టేస్ట్, నట్స్ తగులుతూ ఉండి అలా ఉంటే నచ్చదు. సో అలాంటి వాళ్ళు మెత్తగా గ్రైండ్ చేసుకోండి, లేదంటే జల్లెడ పట్టేసుకోండి. మీకు అంతగా నచ్చదు, పిల్లలకి చిన్నగా సోంపది అడ్డొస్తుంది తాగేటప్పుడు అట్లా అనుకుంటే మీరు జల్లెడ పట్టేసుకోండి. ఇలా సీవ్ చేసేసుకున్నారంటే ఇంకా మీకు ఫైన్ పౌడర్లా వస్తుంది. కాబట్టి చక్కగా దాన్ని ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్లో అయితే కంపల్సరీ రిఫ్రిజిరేట్ చేసుకోవాలండి. నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలు. సో ఇలా మనకు కావాల్సినప్పుడు ఒక 2 స్పూన్స్, గ్లాసుకి తగినట్టు, నేను చిన్న గ్లాస్ కాబట్టి 2 స్పూన్స్ తీసుకున్నాను. నెక్స్ట్ మనం గోంద్ వేసుకుంటున్నాను, నానబెట్టుకున్నది. ఇంకా సబ్జా సీడ్స్ నానబెట్టుకుని వేసుకుంటున్నాను. షుగర్ అనేది మీకు నచ్చినట్టు, మీ టేస్ట్ని బట్టి షుగరు, హనీ, ఎనీ స్వీట్నర్ మీ ఇష్టం వచ్చింది వేసుకోవచ్చు. సో నెక్స్ట్ చిల్డ్ మిల్క్, నేను చిల్డ్ మిల్క్ వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. చాలా బాగా రిఫ్రెషింగ్గా ఉంటుంది. సమ్మర్లో తాగినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. మీ ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు కానీ, చక్కగా ఎవరైనా వస్తారు అని అనుకున్నప్పుడు చక్కగా ముందుగా మీరు ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే ద బెస్ట్ వెల్కమింగ్ డ్రింక్ అనమాట. చాలా బాగుంటాయి రెండు కూడా, రిఫ్రెషింగ్గా ఉంటాయి, అట్ ది సేమ్ టైం మనకి ఎనర్జీ లెవెల్ కూడా బాగుంటుందండి. చూసారు, అన్నీ మంచి న్యూట్రియంట్స్ ఉంటాయి, ప్లస్ రిఫ్రెషింగ్గా ఉంటుంది. రెండు రకాలుగా కూడా ఉంటాయి రెండు డ్రింక్స్ కూడా. ఇలా అయితే మేము జగ్గా చేసుకుని సర్వ్ చేసుకున్నాం. ఇలా చేసి పక్కన పెట్టగానే మాకు అంతా ఖాళీ అయిపోయినాయి. చేసిన డ్రింక్ అయితే, ఐ మీన్ ఈ మిల్క్ అయితే ఖాళీ అయిపోయింది.
చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో. మళ్ళీ కలుద్దాం ఒక మంచి వీడియోతో. థ్యాంక్ యూ సో మచ్.